హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రాంబిల్లి బీచ్కి వెళ్తాను. అక్కడ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. చూడండి, వెళ్ళే రూట్ మాత్రం చాలా గ్రీనరీ ఉంది. టర్నింగ్లు కూడా కొంచెం మంచిగానే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీ మాత్రం. చూడండి ఎంత బాగుందో. అన్ని కొబ్బరి చెట్లు, తాడి చెట్లు అవే ఉన్నాయి. రాంబిల్లి బీచ్ అయితే ఎంటర్ అయ్యాం. ఎంట్రన్స్లో తాడి చెట్టు ఉంది. తాడి చెట్టుకి అయితే తాటి ముంజలు అయితే చాలా ఉన్నాయి. చూడండి, అక్కడ టెంపుల్ ఉంది. టెంపుల్ లోపల అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మా కార్ అయితే వచ్చాగింది. కార్లోంచి మా గ్యాంగ్ మొత్తం దిగుతుంది. 1 by 1 మా అమ్ములుగాడు అయితే దిగింది. దిగిన తర్వాత గ్యాంగ్ మొత్తం ఒక్కొక్కరు బయటకు వచ్చారు. నెక్స్ట్ అయితే అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. లోపల అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుందండి. దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మా గ్యాంగ్ అయితే అప్పటికే చాలా ఫాస్ట్గా బీచ్లోకి వెళ్ళిపోయింది. ఒక్కొక్కరు అప్పటికి మునిగేస్తా ఉన్నారు, గెంతేస్తా ఉన్నారు. ఒక్కొక్కరు దొరకమంటే దొరకని కూడా దొరకట్లేదు. ఆగండి లోపలికి వెళ్ళొద్దన్న ఒక్కరు కూడా మాట అనట్లేదు. లోపలికంటే లోపలికి వెళ్ళిపోతున్నారు. మా గ్యాంగ్ మాత్రం బీచ్లో మాత్రం తెగ దొరలేస్తారు, బొరలేస్తారు. ఒక్కళ్ళు కూడా దొరకని కూడా దొరకట్లేదు. నీళ్ళంటే ఎవరు కొంచెం కూడా భయం లేదు. లోపలికి వెళ్ళొద్దంటే లోపలికి వెళ్తున్నారు. అసలు దునికేస్తారు, వచ్చేస్తారు. బయట రండి అని చెప్పిన ఒక్కళ్ళు కూడా రావట్లేదు. చూడండి ఎలా గెంతేస్తారు, పోతారు, వస్తారు, గెంతేస్తారు. ఇసుకతోనే ఆడతారు మొత్తం. ఏదో పూజలు కూడా చేస్తారు అక్కడ. మామూలుగాడికి ఏదో దొరికిందంట, దాయమని ఇచ్చింది. అయ్యో అటు ఇటు చూపెడుతుంది, మళ్ళీ లోపలికి తీసుకెళ్తుంది. కడుక్కొని తీసుకొని వస్తా అని చెప్పింది, అన్నీ పోగొట్టింది. బీచ్లో వాటర్ వచ్చిపోయిన తర్వాత చాలా బాగుందండి. అక్కడ శాండ్ మాత్రం చూడండి ఎంత బాగుందో. మా గ్యాంగ్ మాత్రం బొర్లేస్తారు. మా వదినేమో అటు ఇటు తిరిగేస్తా ఉంది. మా గ్యాంగ్ ఏమో ఇక్కడ ఏదో చేస్తారు, రకరకాల ప్రయోగాలు. ఏదో ఫోజులు ఇస్తారు ఫోటోలకి. చూడండి ఎంత బాగా ఫోజులు ఇస్తారు. ఒక్కొక్కరు అటు ఇటు తిరుగుతారు. మా అన్న మాత్రం ఏదో వీడియోలు తీస్తూ ఉంటారు. మా వాళ్ళు ఏమో ఫోటోలో ఫోజులు ఇవ్వమంటే అటు ఇటు బొర్లుతారు. ఒక్కళ్ళంటే ఒకళ్ళు దొరకట్లేదు. చూడండి బొర్లేస్తారు. కానీ చాలా బాగుందండి. అలలు వచ్చిపోతూ ఉన్నాయి. వచ్చిపోయినప్పుడల్లా మా వాళ్ళు గెంతుతారు. ఫోటోలో ఫోజులు ఇవ్వమంటే ఒక్కళ్ళంటే ఒకళ్ళు చక్కగా ఇవ్వట్లేదు ఫోజులు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి గెంతేస్తారు. అసలు పట్టించుకోవట్లేదు. చూడండి ఎలా బొర్లేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. మామూలుగా బొర్లట్లేదు ఆలలకి. చూడండి మా గ్యాంగ్ మాత్రం ఏదో ఒకటి గెల్లేస్తుంది, బొర్లేస్తుంది. గేట్లలో నీళ్ళలోంచి కొట్టుకొని పోతున్నారు. ఏదో సింబల్ రాసింది అక్కడ. ఒక్కొక్కరు లోపలికి అలా వెళ్ళిపోతున్నాయి. ఏ నీళ్ళలో అయితే మనగా ఇసుక అయితే ఫుల్గా వచ్చింది జేబులలోకి. చూడండి ఫ్రెండ్స్, మా గ్యాంగ్ మొత్తం లోపలికి బయటికి నీళ్ళలోనే తెగ బొర్లేస్తారు. మా బొడ్డోడికి నీళ్ళంటే భయం. వాడు ఒకటే పారిపోతా ఉన్నాడు, ఎవరికి దొరకకుండా. నీళ్ళలోకి రావట్లేదు. వాడిని బలవంతంగా ఎత్తుకొని పోయి నీళ్ళలో వేసాను. వాడు అప్పుడు వ్యా అని మొత్తుకున్నాడు, ఒకటే మొత్తుకున్నాడు. చూడండి ఎలా మొత్తుకుంటాడు వాడు ఇప్పుడు. అగో మా బొడ్డదేమో ఏదో రాస్తుంది. ఇక్కడ ఏదో పేరు రాసింది మా వదిన. ఇక మా హనిగాడు ఏదో రాస్తుంది అక్కడ. రాస్తుంది, చెప్తుంది. నేను మా వాళ్ళు బొడ్డోళ్ళు తెగ బొర్లేస్తారు నీళ్ళలో. రమ్మని వెళ్ళిపోతానా అంటే రాను కూడా రావట్లేదు. మా పెద్ద మీద రాస్తుంది రమా అని. చూడండి ఎంత బాగుందో పేరైతే. మా బొడ్డోళ్ళు బయటికి వెళ్దాం రాండి అంటే ఒక్కళ్ళని రమ్మన్నా రావట్లేదు. ఇంకా బొర్లేస్తూనే ఉన్నారు దాంట్లో. ఇక మా బొడ్డదైతే రాస్తా ఉన్నదిగా తీస్తా ఉన్నది, చెప్తా ఉన్నది. ఇగో హనీ అనేది రాసేసి వెళ్ళిపోతుంది. పండుకుంది అక్కడే. ఇప్పుడు చూడండి ఎట్లా పండుకుందో నీళ్ళు రాకుండా. చూడండి ఎట్ట గెంతేస్తుందో. బాయ్.